వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కట్టాల్లో రేవ్ పార్టీ జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి బర్త్డే సందర్భంగా హడావుడి. యువ ఫౌండేషన్ సంస్థ చొరవ. వేములవాడలో రక్తదాన శిబిరం. మేడ్చల్లో వడ్డెర సంఘం సమావేశం. నూతన కార్యవర్గం ఎంపిక. యాదాద్రి భువనగిరి కలెక్టర్ బదిలీ. ఆ స్థానంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ శతపతి నియామకం. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా కడతాల్లో రేవ్ పార్టీ జరిగింది. సాఫ్ట్వేర్ సంస్థ వరుణ్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ జరిగింది. ఇందులో 55 మంది యువకులు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకల కోసం వరుణ్ స్నేహితులు భరత్, అన్వేష్ కడతాల్లోని ఫామ్ హౌస్ ను కిరాయికి తీసుకున్నారు. కొంతమంది యువతులను తెచ్చి సరదాగా గడిపారు. అయితే ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్ళింది. జీషాన్, అన్వేష్ అనే వ్యక్తులు పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీకి సంబంధించి మొత్తం దగ్గర వీరి ఫ్రెండ్ సర్కిల్లో దగ్గర 55 మంది వరకు యువకులు పార్టిసిపేట్ చేశారు. వీరందరిపైన కూడా మేము క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తున్నాము. ఈ ఆర్గనైజర్స్ పైన ఇల్లీగల్గా లిక్కర్, మా సోదరుడు లిక్కర్ దొరకడం వల్ల వీరిపైన కూడా లిక్కర్ సంబంధించిన సెక్షన్లన్నీ యాక్ట్ చేస్తూ, లాక్డౌన్ వ్యాక్సిన్ కేసులు కూడా యాక్ట్ చేస్తూ అందరిపైన కేసు బుక్ చేస్తున్నామండి. కూడా సొంత పూచికత్తుపై వారిని పంపించడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు రాత్రి అందాజ 11-12 సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఎస్ఓటి పోలీసు సాయంతో కొంత రైడ్ చేయడం జరిగింది. ఈ ఇష్యూలో అందాజ 20 మంది వరకు లేడీస్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా జెంట్స్ సంబంధించిన వాళ్ళంతా. ఈ ఆర్గనైజర్స్ ప్రోగ్రామ్ నిర్వహించింది భరత్ అనే అబ్బాయి నిర్వహించారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలో రక్తదాన శిబిరం జరిగింది. యువ ఫౌండేషన్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 21 మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. యువ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు సమాజానికి మేలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ రక్తనిధి కేంద్రం ఇన్ఛార్జి డాక్టర్ రజని, ఫౌండేషన్ చీఫ్ రామచంద్ర, కానిస్టేబుల్ రాజశేఖర్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బ్లడ్ డొనేట్ చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఒక ప్రాణాన్ని కాపాడినామంటే అది ఒక ఫీలింగే చాలా ప్రౌడ్ఫుల్ ఫీలింగ్. కాబట్టి ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళు పట్టణంలో ఉన్నటువంటి యువత కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ నేను అభినందిస్తూ ఈ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటుగా మన యువత కూడా మంచి ఆదర్శ భావాలు ఉన్నటువంటి యువత ఉన్నారు యువ ఫౌండేషన్ లోపల. రీసెంట్గా మేము ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో లాక్డౌన్ అనేది కొంచెం టఫ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం కొంత సపోర్ట్ కావాలని అంటే చాలా ఆసక్తి కనబరిచి ముందుకొచ్చి సర్వీస్లో పార్టిసిపేట్ చేసి మాతో పాటు సమానంగా వీళ్ళు జాబ్ చేయడం జరిగింది. ఆ రకంగా చాలా యువత అనేది చాలా యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముందు ఇదే క్రియాశీలక పాత్ర పోషిస్తూ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి అందరూ కూడా మా పోలీస్ శాఖలో కావచ్చు, ఇంకా వివిధ జాబులలో చేరాల్సిందిగా కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి, మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి. మేడ్చల్ జిల్లా వడ్డెర్ల కార్యవర్గ సమావేశం మేడ్చల్ పట్టణంలో జరిగింది. ఈ సందర్భంగా తమ సమస్యలపై సభ్యులు చర్చించారు. అనంతరం వడ్డెర సంఘం నాయకులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వడ్డెరలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వడ్డెరలను చైతన్యం చేసేందుకు ఆగస్టు 27 వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తర్వాత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మేడ్చల్ మండలం వడ్డెర సంఘం అధ్యక్షుడిగా వెంకటేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ వడ్డేర యువజన సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్న వడ్డేరలను రాష్ట్రం నుంచి గ్రామస్థాయి వరకు ఈ 33 జిల్లాలో ఉన్న వడ్డేరలు లిఖితపూర్వకంగా లెక్కించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఇవాళ ఈ తెలంగాణ వడ్డేర యువజన సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ సమగ్ర సర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వాలు వడ్డేరలను విస్మరించి వడ్డేరలకు సరైన న్యాయం సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. వడ్డేర్లు అంటే ఏడో బండ కొట్టుకుంటూ మట్టి కొట్టుకుంటూ వారి యొక్క జీవన శైలిని బతుకుతూ ఉన్నారు. ప్రభుత్వం గుర్తించి వడ్డేర్లకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన ఆర్థిక వనరులు రాజకీయ వనరులను కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు వడ్డేర్లను కూడా ప్రభుత్వం గుర్తించి వడ్డేరకు రావాల్సిన న్యాయబద్ధంగా ఇవ్వవలసిన ఆర్థిక వనరులు ఇవ్వాలని ఉద్దేశంతో ఇవాళ గౌరవశ్రీ ఐల్మల్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేడ్చల్ జిల్లాలో ఈ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి వడ్డేరకు కుటుంబానికి ఐల్మల్ అన్న చేస్తున్న కార్యక్రమాలను తీసుకెళ్లి ఐల్మల్ అన్న నాయకత్వాన్ని ఈ వడ్డేరులకు అందించి ఏ వడ్డేర కూడా ఆపదొచ్చినా సాపదొచ్చినా చేదోడు వాదోడుగా ఉంటూ వడ్డేరులో కాయకష్టంలో పాలు పంచుకుంటూ వారి యొక్క జీవన శైలిని పెంపొందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వడ్డేరులు విద్యలో వెనుకబడి ఉన్నారు. ఆ విద్య కోసం వడ్డేరులకు ఏ విధంగా అందించాల కార్యక్రమాన్ని చేపట్టడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్నగారు చనిపోయినప్పుడు అందరికీ ఆర్థిక సహాయం అన్నగారు అందిస్తున్నారు. మాకు చనిపోయిన రోజు రాలేదు, దినాల వరకు కూడా రాలేదు. ఏమైందంటే ఈ లోకల్లో ఉన్న వ్యక్తులు కరెక్ట్ లేరు. ఇప్పుడు కరెక్ట్ ఉండాలి. వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు మనకు మళ్ళీ సభ్యత మండలికి వాళ్ళు తీసుకుంటారు, మనతో నడుస్తారు. వాళ్ళు తెలివనలో కూడా మనం కలిసి నడిపియాలి. ఇంకోటి ఏంటంటే సభ్యత్వం లేనిలో కూడా అన్నగారు ఈ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరుగుతున్న 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను జెడ్పీటీసీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు మొదలై 2 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వెంటనే నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలని కోరారు. కార్యక్రమంలో ఉట్నూరు మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖయ్యూం, లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉట్నూరు మండల్లో డబుల్ బెడ్రూమ్లు విజిట్ చేయడానికి వచ్చినాము మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఈ డబుల్ బెడ్రూమ్లు 80 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ కట్టేసి 2 ఇయర్స్ అయింది. 2 సంవత్సరాల నుండి ఎవరికి అలాట్ చేయట్లేదు. అలాట్ చేయండి అని అడిగితే ఆల్రెడీ మేము 2 ఇయర్స్ అయింది, మేము అదేంటి ఎంఆర్ఓ గారికి చెప్పినామని ఏ గారు అంటున్నారు. ఎంఆర్ఓ గారికి అడిగితేనేమో ఐటీడీ వాళ్ళు అంటారు, ఐటీడీ వాళ్ళని అడిగితే ఇంకో డిపార్ట్మెంట్ అంటారు. అట్లనే తిప్పుకుంటూ ఇన్ని రోజుల నుంచి ఈ పేదవాళ్లకు కనీసం పూరి గుడిసెలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్లకు ఈ ప్రభుత్వము ఈ డబుల్ బెడ్రూమ్లను ఇవ్వాలని చెప్పేసి స్కీమ్ తీస్తే బయట ఏమనుకుంటున్నారంటే ₹1,00,000 ఇచ్చిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వస్తాయి అని. అంటే ₹1,00,000 ఇస్తే వాడు ఆ మనిషి బీదోడా? ₹1,00,000 ఎక్కడికి వెళ్ళి తెస్తాడు ఆ బీద మనిషి? ₹1,00,000 తెస్తేనే ఈ బెడ్రూమ్లో అలాట్ చేస్తామని చెప్పేసి ఈ 2 ఇయర్స్ నుంచి దానికోసమే ఆపుతున్నారు. కాబట్టి కలెక్టర్ గారు మీరు తప్పనిసరిగా ఈ డబుల్ బెడ్రూమ్ను విజిట్ చేసి ఎవరికైతే అర్హులో ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో పేద ప్రజలు వాళ్ళకు బిలో పవర్టీ వాళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్లు
అలర్ట్ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చారులత రాఠోడ్ ఉట్నూరు జడ్పీటీసీ మేము కోరుకుంటున్నాము. ఇవాళ ప్రజలందరికీ కరోనా పీరియడ్లో వాళ్ళకు ఉండలేని పరిస్థితి, పూరి గుడిసెల్లో ఉంటున్నారు. అప్లై చేసుకొని 7 సంవత్సరాలైంది. బంగారు తెలంగాణ అని చెప్పేసి బంగారు తెలంగాణ వస్తే ఎన్నో సాధించుకుంటాం, బంగారు తెలంగాణలో ఎన్నో మనకు బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి ఓట్లేసి అందరినీ గెలిపిస్తే ఓట్లేసే టైంకేమో తీసుకునే టైంకేమో వచ్చి మీకు ఇది చేస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, మీకు 3 ఎకరాల భూమి ఇస్తాము అని చెప్పేసి ఆశ పెట్టించి ఓట్లు వేయించుకొని ఇవాళ కనీసం వాళ్ళని పలకరియడానికి కూడా స్థానిక లీడర్లు కానీ చైర్మన్ ఇక్కడే ఉంటాడు, ఉట్నూరులో చైర్మన్ గారు ఉన్నారు, కనీసం ఒక్కనాడన్నా వచ్చి పట్టించుకున్నాడా, ఒక్కనాడు వచ్చి చూసిండా దీని గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది ఇది. ఈ ప్రజల ముఖంగానే ఒక్కసారి వినండి. 2 बात नहीं बोलो. 2 साल से बंद है घर, मगर कि हम गरीबा हैं, हमारा घर नहीं, कुछ भी नहीं. 2 साल होगा, हमारे पास 1 लाख रुपए है नहीं, हम दे सकते नहीं. आके देख सकते हैं हमारा महिला गली घर है कि महिला है कि देख के देना गरीब लोगों को, रईसे वाले को नहीं देना, बंगले घर रईसे वाले को. हम गरीब लोग 1 लाख रुपए कहाँ से निकलते, 1 लाख रुपए रहते हम लोग आज घर बन लेते. ప్రతి ఇంటింటికి సమస్యలు మేము తెలుసుకుంటున్నామని చెప్తారు. ఇక్కడైతే ఒక్క సమస్య కూడా ఒక్కళ్ళగా కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మానవత్వం చాటుకుంది. డెన్మార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో ప్రైవేట్ టీచర్లకు నిత్యావసరాలను అందజేసింది. 30 మంది టీచర్లు నిత్యావసరాలను అందుకున్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు లయన్ పరమేష్, కార్యదర్శి వినోద్ కుమార్, మల్లారెడ్డి, జోన్ చైర్మన్ శ్రీనివాస్, సాక్ష్యం రవీంద్రెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి సేవలను లయన్స్ క్లబ్ ప్రశంసించారు. గతంలోనూ తమ క్లబ్ ద్వారా ఈ సంస్థ అనేక సార్లు సేవా కార్యక్రమాలను నిర్వహించిందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాజు, ఆనంద్ రెడ్డి, సైదులు, విజయ్ కుమార్, రామారావు, రాంబాబు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ వారితో సంయుక్తంగా ఈరోజు మిర్యాలగూడ లయన్స్ ఐ హాస్పిటల్లో ప్రైవేటు టీచర్లను కొద్దిమందిని సెలెక్ట్ చేసి వారి సహకారంతో మా లయన్స్ క్లబ్ వారు 20 మంది ప్రైవేటు టీచర్లను సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం బస్తా, 2 కిలోల ఆయిల్, 3 కిలోల పప్పు, గోధుమ పిండి మరియు వీటితో పాటు అన్ని నిత్యావసర సరుకులు 23 నిత్యావసర సరుకులు మరియు బియ్యం బస్తా అన్నిటి కలిపి దాదాపు 2500 ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ రకంగా ఈరోజు మిర్యాలగూడ ప్రైవేట్ టీచర్లను ఎన్నుకొని ఈ కరోనా విలయ తాండవం సందర్భంగా వారికి గత 1.5-2 సంవత్సరాల నుంచి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. జిల్లా వ్యాప్తంగా 1616 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 1371 మందికి నెగిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు 36,154 మంది ఈ వైరస్ బారిన పడ్డారని అధికారులు తేల్చి చెప్పారు. వార్తా సేకరణ కోసం వెళ్లిన జర్నలిస్టుల పట్ల సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పోలీసులు దురుసుగా వ్యవహరించారు.
చెక్ పోస్ట్ వద్ద ట్రైనీ ఎస్ఐ జర్నలిస్ట్ను చితకబాదారు. దీంతో అతడి శరీరం కమిలిపోయింది. నిర్దిష్ట సమయంలో ఇంటికి వెళ్తున్న పోలీసులు జర్నలిస్టుల పట్ల దురుసుగా వ్యవహరించారు, చితకబాదారు. ఎందుకు కొడుతున్నారని అడిగినందుకు చితకబాదడానికి సదరు జర్నలిస్టు వాపోయాడు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా జర్నలిస్టు ఆందోళన నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ శతపతి యాదాద్రి కలెక్టర్గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. సిద్దిపేట గజ్వేల్ పట్టణంలో రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గజ్వేల్ మండలం కోడకండ్ల గ్రామంలో 3,72,40,000 వ్యయంతో నిర్మించిన 56 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మంత్రులు ప్రారంభోత్సవం చేశారు. పండుగ వాతావరణంలో మంత్రుల సమక్షంలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ఈ యాసంగిలో భూమికి బరువు పెరిగేంత వడ్ల దిగుబడి వచ్చిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. యాసంగిలో ఎన్నడూ లేని విధంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనము ఎన్నో ప్రభుత్వాలు చూస్తాం, ఎన్నో వాగ్దానాలు చూస్తాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మరి ఏ మాట అన్నాడో మాట తప్పకుండా మడమ తిప్పకుండా చెప్పిన ప్రతి దాన్ని కూడా ఈరోజు కార్యరూపకంగా దార్చిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే మరి మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఇలా ఏ రంగం చూసుకున్నా మరి అన్ని రంగాలలో దేశం గర్వించే విధంగా మరి అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు, సెక్రటరీలు మరి అందరూ కూడా ఈరోజు తెలంగాణ వైపు చూస్తుంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి గారిది. మరి మన తెలంగాణ ప్రజల ఆకాంక్షగా ఏదైతుందో మరి నెరవేర్చిన ఘనత మరి ముఖ్యమంత్రి గారిదని చెప్పక తప్పదు. మొన్నటి వరకు ఏదైతే కమిటీ, మున్సిపల్ కమిటీ ఉన్నదో, మున్సిపల్ చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ, వైస్ చైర్మన్ కానీ, సిబ్బంది కానీ వారందరి కూడా దీంట్లో అందరూ కూడా భాగస్వాములు. మరి కొత్తగా ఎన్నికైన వారు కూడా భాగస్వాములు. మరి ప్రతి ప్రజాప్రతినిధులందరూ కూడా పూనుకుంటేనే ఇలా గజ్వేల్ ఇంత అందంగా, సుందరంగా అభివృద్ధి అయింది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది. పదవులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. నిజంగా కూడా ఆ భాగ్యం మన చేతుల మీద ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే ఆ గొప్పతనం మన అందరిది. నిజంగా ఇంత కష్టపడి మనం అందరం మరి ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు, మన గౌరవ జిల్లా మంత్రి హరీష్ అన్న గారి కోరిక మేరకు ఏ పని ఇచ్చినా, ఏది ఇచ్చినా ఒక టెన్షన్గా పనిచేసి మరి అన్ని రంగాలలో కూడా మరి దీనికి ముందుకు తీసుకెళ్ళినాం. మరి చాలా మంచి కార్యక్రమం. ఇవాళ గజ్వేల్లో ఇంతమంది మున్సిపల్ బిల్డింగ్ కానీ, మరి డబుల్ బెడ్రూమ్స్ కానీ,
మరి ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు కానీ ఆసుపత్రి కానీ మైనార్టీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా మరి చేసుకున్నామంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే డైరెక్షన్ ఉందో మరి దాన్ని తూచా తప్పకుండా మనం అందరం కష్టపడి చేసినాం కాబట్టి ఇవాళ ఈ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్న కళలకు ఇది ఒక నిదర్శనం. దీని అందరం కూడా కాపాడుకొని భవిష్యత్తులో మునుముందు తెలంగాణ అభివృద్ధిలో కూడా మనం అందరం భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి గజ్వేల్ పట్టణ ప్రజలందరికీ మరి మా కౌన్సిలర్లకు మా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి సిబ్బందికి కమిషనర్ గారికి టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. లాక్డౌన్ సమయంలో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో వలస జీవులకు కూలీలకు ఆలయ పరిసర ప్రాంతాల్లోని భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి అలాగే కరోనా బారిన పడి పలు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులకు టీఆర్కే ట్రస్ట్ సభ్యులు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ మాట్లాడుతూ లాక్డౌన్లో నిరుపేదల ఆకలి తీర్చడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్కే టీం సభ్యులు పాల్గొన్నారు. నా పేరు రమేష్ కుమార్. ఆకుల రమేష్ అంటారు. నాకు కోవిడ్ వచ్చింది. నాకు నా భార్యకి ఇద్దరికి వచ్చింది. వస్తే ఐసోలేషన్లో ఉన్న ఇంట్లో నాకు తిండి మొత్తం ఇప్పటిదానికి మొత్తం తిండి సప్లై చేసేది, మొత్తం ట్యాబ్లెట్స్ ఇచ్చారు. తోటరాము పంపించి మొత్తం దుబాయ్కి వెళ్ళి కృతజ్ఞతలు చెప్తున్నా. నేను ఎప్పుడు ఆయనకు 2 గంట నేను ఎప్పుడు కూడా నా మెసేజ్ మొత్తం దుబాయ్ దానికి పోవాలి. నాకు మొత్తం కోవిడ్ మొత్తం తగ్గింది. మొత్తం కంప్లీట్ మంచిగా అయిపోయినా. మొత్తం గోళీలతో తోట రామ్ కుమార్ చేయబట్టి అంత మంచిగా ఉంది. నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గజసింగవరం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నాస్కాం చైర్మన్ కొండూరి రవీంద్రరావు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం పనులు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను రవీంద్రరావు దగ్గరుండి తన సొంత ఖర్చులతో చేపట్టారు. ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు, గణపతి పూజా మండపం, పూజా హోమం నిర్వహించారు. కర్పూర హారతి వంటి ప్రత్యేక పూజలు చేసి వేద పండితులు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండూరి రవీంద్రరావు పాల్గొని స్వామివారు ప్రజలను కాపాడి పాడి పంటలను కాపాడుతూ ఎల్లవేళలా గ్రామాన్ని రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలరాజు, ఉప సర్పంచ్ దేవరెడ్డి, రామరెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
रामचंद्राजवेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्री सीतारामचंद्र लक्ष्मण सहित आंजनेय स्वामिने नमः महानैवेद्यं निवेदयामि प्राणाय स्वाहा बाणाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः तांबूल दक्षिणां समर्पयामि पदाय कुर्महे समेकामान् कामकामाय मह्यो सर्वेश्वरो वेदे श्रवणो ददातु कुबेरादवे श्रवणाय महाराजाय नमः बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत् स्मरणात् भवेत् మన గజసింగవరం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత పురాతనమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిన్నటి నుండి అత్యంత వైభవోపేతంగా భక్త ప్రజలు గ్రామ ప్రజలందరూ కూడా కలిసి బ్రాహ్మణోత్తముల ద్వారా వేద పండితుల ద్వారా శ్రీ ఆంజనేయ స్వామి మహాగణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి కొరకై భక్తులకు ఉన్నటువంటి సమస్త కష్టములు తీరిపోవడానికి కొరకై ఈ కరోనా అనేటువంటి ఏదైతే రోగం ఉందో ఈ తీవ్రమైనటువంటి రోగము చేత బాధపడేటువంటి సమస్త ప్రజానీకము సకల రోగ నివృత్తి కొరకై రోగ నివారకుడు ఆంజనేయుడు కాబట్టి ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం నుండి ప్రొద్దున మహాగణపతి హోమము, నవగ్రహాల హోమము, ప్రతిష్టాంగ హోమము, అలాగే యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేసుకొని ఇప్పటి వరకు శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఇక్కడ జరపడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో అత్యంత ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కట్టాల్లో రేవ్ పార్టీ జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి బర్త్డే సందర్భంగా హడావుడి. యువ ఫౌండేషన్ సంస్థ చొరవ, వేములవాడలో రక్తదాన శిబిరం. మేడ్చల్లో వడ్డెర సంఘం సమావేశం, నూతన కార్యవర్గం ఎంపిక. యాదాద్రి భువనగిరి కలెక్టర్ బదిలీ, ఆ స్థానంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ శతపతి నియామకం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.